కాపు ఒప్పుకోదండి కాపు మసకాయ లేదు విత్తనం కూడా మంచిది పర్లా కాపు బాగుంది హైట్ బాగుంది హైట్ కూడా నాలుగు అడుగులు గట్టిగా ఉంది. ఏ ఊరన్నా? అది గరిగిపోడు బొల్లాపల్లి మండలం గరిగిపోడు. ఎట్లుంది విత్తనం పర్లా నాలుగు అడుగులు చెట్టే 4 అడుగులు ఉంది. 4 అడుగులు ఉందా? కింద నుంచి పైదాన కాయ నెంబర్ 1 గుంటూరు జిల్లాలో లేదు అంత మాత్రం తోట. ఎట్లుందన్నా? బాగానే ఉంది. సరిపడా సర్పంచ్ గారు దాన్ని రైతు రాలా దిష్టి తగులుద్ది. అదిగో బ్యానర్ రైతుది కట్టుందన్నా. సైజు కానీ పాలుగా శాతం తక్కువగా ఉంది. సర్పంచ్ గారు నచ్చిందా? నెంబర్ 1 ఉంది. కానీ విత్తనం మటుకి నెంబర్ 1 ఏ దగ్గర విత్తనమే సైజు బాగానే ఉంది. సన్నగాయ నెక్స్ట్ ఇయర్ మన 3 అంతా అయిపోయాలి. నువ్వు సన్నగాయ పొడుగు ఏదైనా ఆటాలు వస్తాయి. మైకో కాదు మన విత్తనం వేరు, ఏ దాంట్లో కలవదు. దాని టైప్ అదే ఆయన ఫీల్డ్ కూడా చేయాలి మొత్తం వీళ్ళంగా కొద్దిగా ఇచ్చిండు బతిలాడితే వద్దులే మొత్తం దొరకకూడదులే. ఎందుకంటే మళ్ళీ తేడా అదే మా ఊర్లో కూడా పెట్టి ఇదైపోయింది. అవునవును. వాటర్ మాత్రం అంతవరకైనా కానీ సతకు రకేసింది మామూలుగా కాయలు అసలు ఏంది. చివరికి కూడా చూడు ఎట్టున్నాయి కాయలు. పాయలు తీసినాం మేము. దీన్ని నల్లటానికి పాయలు తీసినాం. అసలు పాయలు తీయటానికి ఇరిగినాయి కొన్ని మేము తెస్తుంటాను. అంటుకునే కాదు ఇప్పుడు మిరగాయలు కొయ్యాలన్నా కుదిరే కాదు. ఇప్పుడు మొత్తం కదబడి ఎల్లాడి చివరికి ఉంది చేను. ఆయన ఎడకే ఇచ్చిండు ఫీల్డ్.